హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, వర్ణాలు, జాతులు, సృష్టి ఎలా జరిగింది అనేసి హిందూ గ్రంథాలు వీటి గురించి ఏం చెప్తా ఉన్నాయి. బ్రాహ్మణులైతే దీన్ని క్రమం తప్పకుండా సరిగా పాటిస్తూ ఉన్నారు. ఈ యొక్క సిస్టమ్ని, ఈ వర్ణ వ్యవస్థని, దీని గురించి మనకి సరిగా ఏ గ్రంథంలో దొరకద్ది అని మనం కానీ చూసేటప్పుడు అన్ని గ్రంథాలలో వీటి గురించిన విషయం ఉంది. అయితే మనకి స్పష్టంగా మనస్మృతిలో ఈ వర్ణ ధర్మాల గురించి, వర్ణాలు, జాతులు ఎలా సృష్టింపబడినాయి అనేసి మనకి క్లియర్గా అర్థమవుద్ది. చూసేటప్పుడు చూడండి, మనస్మృతి ఆంధ్ర తాత్పర్యకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగులో. ఈ బుక్ 2024లో నవరత్న బుక్ హౌస్ పబ్లిష్ చేస్తుంది. ఈ యొక్క బుక్ ప్రెసెంట్ రన్నింగ్ గా ఉండే బుక్. చూడండి, దీంట్లో కానీ చూస్తే పేజీ నంబర్ 23లో కానీ ఇక్కడ కానీ చూసేటప్పుడు, ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు. ఈ 4 వర్ణాల వారు భూలోకంలో తామరతం పరగా విస్తరించాలని బ్రహ్మ సంకల్పం. చూడండి, హిందువుల ఒక సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క సంకల్పం ఏంటంటే ఈ 4 వర్ణాల వారు భూలోకంలో విస్తరించాలా అనేది. చూడండి, అందుకే ఎలాగంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ భూలోకంలో అంతా నిండాలా అనేది బ్రహ్మ యొక్క సంకల్పం అంట. మళ్ళా పేజీ నంబర్ 33లో కానీ అక్కడే కానీ చూసేటప్పుడు వర్ణ ధర్మాలు చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, వేదాలను, శాస్త్రాలను చెప్పడం, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం, యజ్ఞాలు చేయడం, చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి. అంటే వీటిని అన్ని ఎవరు పాటించాలంటే బ్రాహ్మణులు మాత్రమే చేయాలని. తర్వాత చూస్తే శ్లోకము, దాని యొక్క తాత్పర్యము, ప్రజలను రక్షించడం, దానాలు, యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనం, కామమును క్రమముగా అణచి ఉంచడం, ధన స్త్రీ సంబంధమైన కోరికలు క్షత్రియులు ముఖ్యంగా ఆచరించవలసిన ఉన్నవి. చూడండి, క్షత్రియులు ఏం చేయాలంటే రక్షించడము, దానాలు, యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనం, కామమును క్రమముగా అణచి ఉంచడం, ధనం మీద, స్త్రీ మీద, ఈ ఎవరు పాటించాలంటే క్షత్రియులు ఇటువంటి పనులు మాత్రమే చేయాలంట. మూడోదిగా కానీ చూసినట్లయితే చూడండి, గోవు మొదలగు పశువులను, యాగాలను రక్షించడం, చేయడం, దానం, వేదాధ్యయనం చేయడం, భూమి, జల మార్గాలు, వ్యాపారాలు, ఇటువంటి పనులన్నీ ఎవరు చేయాలంటే వైశ్యులు చేయాలంట. తర్వాత నెక్స్ట్ పేజ్లో 34 పేజీ నంబర్లో కానీ చూస్తే ఈ వైశ్యులు ఇంకా ఏం చేయాలంటే వడ్డీలకు ధనం ఇచ్చి వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం వైశ్యులు చేయదగినవి. ఈ యొక్క బిజినెస్కి సంబంధించిన అన్ని పనులు ఈ భూమి మీద ఎవరు చేయాలంటే సనాతన ధర్మంలో రాయబడిన వనస్మృతి ప్రకారము వైశ్యులు ఇటువంటి పనులు చేయాలంట. తర్వాత శూద్రులు ఏం చేయాలంటే చూడండి, శ్లోకము, దాని తాత్పర్యం, శూద్రులకు విధించిన ధర్మం ఒకే ఒకటి, అది పై 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలెంచక శుశ్రూష చేయడమే. అంటే శూద్రులు ఏం చేయాలంటే పైన చెప్పబడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఉంటారు కదా, వీళ్ళ ఒక గుణ దోషాలు ఏమీ ఎంచకూడదు. వాళ్ళు ఎటువంటి వారైనా కానీ వాటిని మనం లెక్కే వేయకూడదు. వాళ్ళకి ఏం చేయాలంటే ఈ శూద్రులు అనబడే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకి శుశ్రూష చేయాలా, వాళ్ళు చెప్పిన పనులు చేయాలా, వాళ్ళ కింద బానిసల్లాగా పని చేయాలా, వాళ్ళు తన్నిపించుకోవాలా, ఏం చేసినా చేయాలా, వాళ్ళ కింద బానిసల్లాగా పని చేయాలా. ఇలానే ఉండాలని ఈ సనాతన ధర్మంలో బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పం ఇదై ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే అనేక మంది బైబిల్ మీద తప్పుగా ప్రచారం చేస్తున్నారు, బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారు, బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అందుకే ఈ యొక్క విషయాన్ని మేము వీడియో చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో స్పందించాలనుకుంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.